గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ మనకి ఇది గ్రూప్ డీకి ఇవ్వబడిన క్వశ్చన్, ఇది 2022లో ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం షార్ట్ టైంలో చేయాలంటే ఈ క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఏ ఫార్ములా యూజ్ అవుతుందో ముందు మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత చాలా తక్కువ సమయంలో చేయగలిగే స్థితికి రావాలంటే ఖచ్చితంగా మనము ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనకి ఏ ఫార్ములా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి, మనకి 2 power -7 into 2 power 3m plus 4 that equal to 2 power 11 is divided by 2 power 5. ఇది డివైడెడ్ బై ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక బేస్ వేసుకొని ఈ పవర్స్ని యాడ్ చేయాలి. అంటే -7 + 3m + 4 బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్. ఒక బేస్ వేసుకొని పవర్స్ని ఒక దాంట్లో ఒకటి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకు? మధ్యలో డివిజన్ ఉంది కాబట్టి. 11 - 5. ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా ఉన్నవి మధ్యలో ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని ఈక్వల్ చేయాలి. అంటే ఇది 3m, ఇది 4 - 7 అంటే -3, దట్ ఈక్వల్ టు 11 - 5 అంటే 6. 3m = 6 + 3, m = 6 + 3 అంటే 9/3, 3 1 = 3 3 = therefore m = 3. m = 3 ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం షార్ట్ పీరియడ్లో చేయాలంటే ఖచ్చితంగా ప్రాబ్లం చూడగానే మనకి ఒక అవగాహన రావాలి, ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఏంటి, ఏ ఫార్ములా యూజ్ చేస్తే మన సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ సొల్యూషన్ రావడానికి, త్వరగా రావడానికి మనకి వెంటనే ఒక ప్రాబ్లం చూడంగానే మనకి ఫార్ములా ఐడెంటిఫై చేయాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.